అందరికీ నమస్కారం. భాస్కర్ కిలి ఛానల్కి స్వాగతం. అసలు మీకు తెలుసా, అసలు ఎవరికైనా తెలుసా, ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క మగాడు ఉన్నాడని? ఆ మగాడు ఈ క్రైస్తవ మత మార్పిడి ముఠాలని చెడుగుడు ఆడేస్తున్నాడని మీలో ఎంతమందికి తెలుసు? ఎవ్వరికీ తెలియదు. అసలు ఆ వ్యక్తి ఎటువంటి ప్రచారాన్ని కూడా కనీసం ఆశించట్లేదు, ఎటువంటి ప్రచారం కూడా కావాలని అనుకోవట్లేదు. నిశ్శబ్దంగా పని చేసుకుంటూ పోతున్నాడు, చట్టబద్ధంగా పని చేసుకుంటూ పోతున్నాడు. ప్రతి ఒక్క మత మార్పిడి ముఠాని కూడా 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసా? పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ ఆయన స్టేట్మెంట్లు ఇవ్వడానికి తప్ప ఫీల్డ్లోకి దిగినట్టు నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. బట్ మన స్టేట్మెంట్లే చాలా ఎక్కువ కనుక ఆయన కూడా కన్సిడర్ చేయొచ్చు. కానీ ఆయన కాదు, ఎవరు అని చెప్తే కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఆర్ఆర్ఆర్ రఘురామకృష్ణరాజు గారు. ఆయన మీద ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది. అప్పుడు మన హిందూ సంఘాల వారు కానీ, యూట్యూబర్స్ కానీ, ఎస్పెషల్లీ మన రైట్ వింగ్ వాళ్ళు ఆయన గురించి ఆ వార్త ప్రచారం చేశారు. అదేంటో మన అందరికీ తెలిసిందే. ఆయన తాలూకు నియోజకవర్గంలో ఒక శ్రీరాముని ఆలయం కట్టొద్దు అని చెప్పి క్రైస్తవులు చెప్తున్నారు. అసలు మేమందరం ఇక్కడ ఉన్నాం, హిందువులు అసలు ఎవరు లేకపోతే మీరు ఎలా కడతారు అని అడుగుతున్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకటే ఒక మాట్లాడాడు. సరే మీరు క్రైస్తవులు అంటున్నారు కదా, ఒక్కసారి సర్టిఫికెట్లు తీసుకొచ్చి చూపించండి రా బాబు అని. అయిపోయింది, ఎండ్, ఫుల్ స్టాప్, పీరియడ్. చట్టబద్ధంగా ఎలా కొట్టాలి అంటే ఆర్ఆర్ఆర్ గారిని చూసే నేర్చుకోవాలి. ముందైతే మాత్రం ఆయనకొక హ్యాట్స్ ఆఫ్ కొట్టాలండి. హ్యాట్స్ ఆఫ్ కొట్టి విషయంలోకి వెళ్తున్నా. ఎందుకు అంటే ఆయన చాలా బాగా అడిగాడు ఈ విషయం. మీరు క్రైస్తవులు అంటున్నారు కదా, హిందువులు లేరు అంటున్నారు కదా, మీరు సర్టిఫికెట్స్ తీసుకురండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఎస్సీలు ఎక్కువ. ఆ ఎస్సీలు కూడా ఏంటి, హిందూ అని చెప్పుకొని హిందూ తాలూకు సర్టిఫికెట్ మీద ఉన్న క్రైస్తవులు. వాళ్ళందరూ యాక్చువల్గా బీసీసీలో రావాలి, అది చట్టం చెప్తుంది. కానీ ఒక్కడ కూడా పాటించట్లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, హిందూ ఆలయాలు ఉన్నాయో అవి కట్టొద్దు అని చెప్తున్నారు. పైగా ఇక్కడ హిందువులు ఎవరు లేరని చెప్తున్నారు. అసలు క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారా చూపించండి అని అనగానే ఒక్కడు కూడా మాట్లాడలేక నోరు మూసుకొని వెళ్ళిపోయారు. అయితే ఇది ఒక్కటే కాదండి, ఒక్క విషయమే కాదు, ఆయన ఇది కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన నియోజకవర్గమైన ఉండిలో అసలు ఆక్రమంగా కట్టిన ప్రతి ఒక్క చర్చిని కూడా ఆయన కూల్చేస్తున్నాడండి. ఎందుకు అంటారా? అసలు చర్చ్ ఉండాలి అంటే ఏంటి, వాళ్ళు క్రైస్తవులను నిరూపించుకోవాలి. కానీ ఆ పని ఎవడు చేయట్లేదు. దానివల్ల ఈ క్రైస్తవులు ఏమంటున్నారో ఒకసారి ఈ వీడియో చూడండి. ఉండి నియోజకవర్గంలో చర్చిలు కూల్చేస్తున్నారని ఆరోపిస్తోంది నేషనల్ క్రిస్టియన్ బోర్డు. రఘురామకృష్ణరాజు తన వైఖరి మార్చుకోకపోతే దళిత క్రైస్తవులతో కలిసి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై నేషనల్ క్రిస్టియన్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. భీమవరం ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు చర్చిలను, మసీదులను ధ్వంసం చేయిస్తున్నారని ఆరోపించింది. రఘురామకృష్ణంరాజు ఏపీలో మత కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తూ దళితులు, దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులు చేయిస్తున్నారని చెప్పింది. దళిత క్రైస్తవులు ఏర్పాటు చేసుకున్న చర్చిలను డిప్యూటీ స్పీకర్ స్వయంగా కూల్చివేయిస్తున్నారని, అడ్డుకున్న వారిపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించింది క్రిస్టియన్ బోర్డు. రాజులంటే పేద ప్రజలకు దానాలు చేసేవారు గాని రఘురామకృష్ణంరాజు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతోంది బోర్డు. ప్రతిపక్షం వైసీపీపై ఉన్న కోపంతో దళితులు, క్రిస్టియన్లపై దాడులు చేయించడం సరికాదని చెప్తోంది. డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామకృష్ణంరాజు ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని కోరుతోంది నేషనల్ క్రిస్టియన్ బోర్డు. రఘురామకృష్ణంరాజుపై ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేశామన్నారు. క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మాస్ దళిత క్రైస్తవులకు చెందిన 24 చర్చిలు, 3 మసీదులను కూలగొట్టారని, ఉండి నియోజకవర్గ ప్రజలను రెచ్చగొట్టేలా డిప్యూటీ స్పీకర్ వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. తన వైఖరి మార్చుకోకపోతే రఘురామకృష్ణంరాజు ఇంటిని, సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇంతేకాదండి, పాస్టర్లైన అభినయ్ దర్శన్, అజయ్ బాబు వీళ్ళంతా కూడా మేము ధర్నాలు చేస్తాం, మా క్రైస్తవులందరికీ మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటున్నారు. కానీ చట్టబద్ధంగా మీరు క్రైస్తవులను నిరూపించుకోవాల్సిన అవసరం మీకు లేదా? దళిత క్రైస్తవులు అంటున్నారు కదా, దళిత క్రైస్తవులు అంటే ఏంటి? మీకు బీసీసీ రిజర్వేషన్ వర్తిస్తుందని మీకు తెలీదా? రాజ్యాంగబద్ధంగా మాకు మత ప్రచారం హక్కు ఉంది అని మీరు చెప్తారు. మరి అదే చట్ట ప్రకారంగా మీరు బీసీసీలో ఉండాలన్న విషయాన్ని మీరు ఎందుకు మర్చిపోతారు? మీరు హిందూ సర్టిఫికెట్లు పెట్టుకుంటే అక్కడ చర్చ ఎలా కడ్డం అవుద్ది? అంటే ఈ లెక్కను చూసుకుంటే అక్కడ క్రైస్తవులు 0 ఉంటారు. సో అది అసంబద్ధంగా లేకపోతే చట్ట వ్యతిరేకంగా కట్టిన చర్చ్ కింద వస్తుంది కదా. దీన్ని ఆర్ఆర్ఆర్ గారు చాలా చక్కగా ఉపయోగించుకొని మొత్తం చర్చిలన్నీ లేపడేస్తున్నారండి. ఇది చాలా రోజులుగా జరుగుతుంది. కానీ అదేంటో విచిత్రంగా ఏ యొక్క యూట్యూబర్ కానీ, ఏ యొక్క హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ, ఏ యొక్క లెఫ్ట్ వింగ్ వాళ్ళు కానీ దీన్ని అసలు పట్టించుకునే లేదు. పాస్టర్లు కొట్టుకు చేస్తున్నారు, క్రిస్టియన్స్ కొట్టుకు చేస్తున్నారు. అయినా కూడా ఒక్కొక్కడిని తొక్క తీస్తానని చెప్పి దమ్మున్న మగాళ్ళ ఆర్ఆర్ఆర్ గారు తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అసలు ఎంత ధైర్యం
ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత ధైర్యం? అసలు ఆయనకి ఎలా వచ్చింది? ఆయన ఎలా చేసుకుంటూ వెళ్తున్నాడు? అసలు కళ్ళలో కూడా మనం ఆలోచించలేని పనండి ఇది. మరి ఈ క్రిస్టియన్స్ ఏమంటారంటే వైసీపీ మీద కోపంతో మా మీద పడుతున్నాడు అని అంటున్నారు. వైసీపీ మీద కోపం ఉంటే వైసీపీ మీద పడతారు, మీ మీద ఎందుకు పడతారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టబద్ధంగా ఉందని మీరు ఎందుకు నిరూపణ చేసుకోవట్లేదు? అది తప్ప మిగతా పనులను మీరు ఎందుకు చేస్తున్నారు? బీసీసీ సర్టిఫికెట్ మీరు ఎందుకు తీసుకోవట్లేదు? అది కదా ఆయన అడుగుతున్నారు. ఆయన చట్ట ప్రకారమే ఉన్నారు కదా, అందుకే వీళ్ళు ఎవరు కూడా పీకే పరిస్థితి లేదు. ఎవరో అసలు క్రిస్టియన్ కమిషన్ అంట, అసలు అందులో ఎంతమంది క్రిస్టియన్స్ కింద సర్టిఫికెట్స్ ఉన్నాయో నాకు తెలీదు. వాళ్ళు ప్రధానికి, ముఖ్యమంత్రికి, అందరికీ అప్లికేషన్స్ ఇచ్చేసారంట. చట్ట ప్రకారం వీళ్ళు అసలు క్రైస్తవులు అవుతారో లేదో, చట్ట ప్రకారం వీళ్ళకి బీసీసీ సర్టిఫికెట్లు ఉన్నాయో లేదో, అవి లేకుండా మాకు నచ్చినట్టు రాజ్యాంగంలో ఉంది కనుక అది మాకు అనుకూలంగా ఉంది కనుక మేము మత ప్రచారం చేసేస్తాము, చట్టంలో ఉన్నా కూడా మాకు అనుకూలంగా లేదు కనుక మేము చేయమంటే ఎలా? కనీసం అట్లీస్ట్ ఒక నాయకుడు ఉన్నాడండి తొక్కలు తీయడానికి. వీళ్ళు చట్టవిరుద్ధంగా చర్చిలు కట్టుకుంటూ వెళ్తుంటే అవన్నీ కూడా కూలగొట్టడానికి. అసలు అంత ధైర్యం ఎవడు చేస్తున్నాడు? ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా పని చేయలేకపోతున్నారు. అట్లీస్ట్ ఒక్క మనిషి అసలు తన పని తను చేసుకుంటూ వెళ్తున్నాడండి. కనీసం ఎటువంటి మీడియా దృష్టి కానీ లేకపోతే ఆయనకి ప్రమోషన్స్ కానీ ప్రచారం కానీ ఆయన కోరుకోవట్లేదు. హ్యాట్స్ ఆఫ్ మరోసారి చెప్తున్నానండి ఆయనకి. నేనైతే మాత్రం కళ్ళ కూడా అనుకోలేదు అసలు ఇలాంటి ఆయన ఒకడు వచ్చి ఎంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా పనిచేస్తాడని. అసలు ఇలాంటి కోళ్ళు కదా మనకు కావాల్సింది. తర్వాత ఈ మొత్తం విషయంలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇంకొక విషయం ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఎక్కడైనా కూడా క్రిస్టియన్స్ అనేవాళ్ళు పెరిగారు అనుకోండి, అక్కడ మీకు కనీసం మీకు కావాల్సిన గుడి కూడా కట్టుకొనియరు, అసలు మిమ్మల్ని బతకనియరు అనడానికి ఇదొక పెద్ద ఎగ్జాంపుల్. వాడి దగ్గర క్రిస్టియన్ సర్టిఫికెటే లేదు, వాడు ఎస్సీ ఎస్టీ కింద మన హిందువులుగానే చలామణి అవుతూ అసలు మన తాలూకు హిందువులు గుడే వద్దంటాడు, మన రిజర్వేషన్స్ దొబ్బి తింటూ మనల్ని అక్కడ గుడులు కట్టుకొని ఇద్దంటాడు. హిందుస్థాన్ అయ్యుండి మతం మారిన నా కొడుకులాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఇది ఇప్పటికీ కూడా హిందువులకి అర్థం కావట్లేదు, ఈ సెక్యులర్ హిందువులకి ఇంకా అర్థం కావట్లేదు. ఒరే వీళ్ళ కానీ పెరిగితే మనల్ని బతకనియర్రా అని. అది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడైతే ఆ సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు వాడు కళ్ళు తెరుస్తున్నాడు. లాభం ఏముంది? చేస్తాడు వాళ్ళు, లేదా వాడు చెప్పినట్టు వాళ్ళు పెట్టే హింసలకు బలవుతాడు. ఎందుకంటే వీడు ఇంకొకటి జరుగుతున్నప్పుడు వీడు ఎప్పుడు కూడా రెస్పాండ్ కానప్పుడు వీడికి జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు వస్తారు? అలా ఒకడు దీనికి బలైపోతాడు, ఈ మతోన్మాదానికి. అప్పుడు హిందువుల్ని రక్షించేవాడు ఎవడు? ఇదంతా ఎందుకు జరుగుతుంది? క్రిస్టియన్స్ చేసే ఆ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కనీసం అబ్జర్వ్ చేసి ఆలోచించే పనిలో కూడా ఎవడు లేడు. ఇవన్నీ మన చుట్టూనే జరుగుతున్నాయి, న్యూస్లో వస్తున్నాయి. కానీ మనం ఏం చేస్తాం? రీల్స్ చూసుకుంటాం, సినిమాలు చూసుకుంటాం, వార్తలు చూసుకుంటాం, లేదంటే క్రికెట్ చూసుకుంటాం. ఎంటర్టైన్మెంట్ కావాలి మనకి, డబ్బు సంపాదన కావాలి. కానీ నీ పక్కన ఏం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు డబ్బు సంపాదనలో హ్యాపీగా నీకు ఒక 2 లక్షలు వస్తుంది అనుకుందాం, చక్కగా కారు వేసుకొని వెళ్తావు, వచ్చేటప్పుడు నీ ఇల్లు ఉండదు, లేదా నువ్వు పూజించి దేవుడు ఉండడు. కారణం ఏంటంటే ఆ చుట్టుపక్కల అంతా క్రైస్తవులే ఉన్నారు. అది నువ్వు అబ్జర్వ్ చేయవు, నాలాంటి వాళ్ళే ఆడంటావు. కానీ వాడు మాత్రం నిన్నెప్పుడు నాలాంటి వాడు అనుకోడు. ఎందుకు? వాడి మతం వాడికి అదే నేర్పుతుంది, వాడి గ్రంథం అదే నేర్పుతుంది, వాడి దేవుడు అదే నేర్పుతున్నాడు. వాడు ఏం చేస్తాడు? ఒకరోజు వాడి తాలూకు ఆధిక్యం పెరిగినప్పుడు నిన్ను కట్ చేసి పడేస్తాడు. అప్పుడు నీ తాలూకు డబ్బు రక్షిస్తుందా? నీ తాలూకు కుటుంబం రక్షిస్తుందా? నీ తాలూకు ఆస్తి అంతస్తులు రక్షిస్తాయా? ఎవరు నేను రక్షిస్తారు? నువ్వు, నీతో పాటు మిగతా ఐక్యంగా ఉన్న హిందువులు. ఒక హిందూకి ఏదైనా జరిగితే నువ్వు వెళ్ళావనుకో, ఆ హిందూ నీకు ఏదైనా జరిగితే వస్తాడు. అలా సమాజంలో ఉన్న హిందువులందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటే అప్పుడు హిందువులందరూ కూడా ఒక ఐక్యంగా ఉన్నప్పుడు వాళ్ళు రక్షింపబడతారు, వాళ్ళే రక్షించుకుంటారు. ఆ పరిస్థితి అనేది ఉందా? ఈరోజు దాన్ని ఆంధ్రప్రదేశ్ కాదండి, క్రైస్తవ ప్రదేశ్ అని పేరు పెట్టాలి. జగన్ ఉన్నప్పుడు మత మార్పిడి జరిగింది అనేదే కాదు, ఈరోజు ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చాక ఆగిందా? పాస్టర్లకి ఎవడబ్బ సొమ్ము అని చెప్పి డబ్బులు ఇస్తున్నారండి, నెలకు 6,000 రూపాయలు. వాడేమైనా ట్యాక్సులు కడుతున్నాడా? మన సొమ్ము కాదది. మన తాలూకు ఆలయాలది ఎండోమెంట్ వాళ్ళు ఎలాగో తీసుకుంటున్నారు, వాడు రూపాయి ఇవ్వడు ఆ పాస్టర్లు. కానీ వాడికి ఏం చేస్తున్నారు? 6,000 రూపాయలు. ఏం చేస్తున్నాడండి? మతం మారుస్తున్నందుకు నజరానా అది? అంటే మనం ఏం చేస్తున్నాము? మనం ట్యాక్స్ కట్టి మనల్ని మనమే గొరిగించుకుంటున్నాం, దానికోసం వాడికి డబ్బులు ఇస్తున్నాం. దాన్ని కనీసం మనం ఏమైనా ఖండిస్తున్నామా? ఎదురు తిరుగుతున్నామా? ప్రభుత్వాన్ని అడుగుతున్నామా? అదేమీ చేయట్లేదు. మరి ఎంత చావ చచ్చిన హిందువుల్లా కూర్చుంటే వాళ్ళు మన మీదకి ఎందుకు రారండి? ఎందుకు మనల్ని నాశనం చేయరండి? దీనికి ఎవడు బాధ్యుడు? వాళ్ళ? అంతకన్నా ముఖ్యంగా మనమా? ఒక పక్క ఆర్ఆర్ఆర్ గారు ఎంత ఎఫెక్టివ్గా ఆయన అంత వర్క్ చేస్తుంటే కనీసం అది హైలైట్ చేసే స్థితిలో కూడా హిందూ సంఘాలు కానీ రైట్ వింగ్ అని చెప్తాం కదా,
వాళ్ళు కానీ లేరు. అంటే మన హైరార్కీ ఎంత దారుణంగా పనిచేస్తుందో చూడండి. పబ్లిక్గా పాస్టర్లు బయటకు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఈ ఆర్ఆర్ఆర్ గారు ఇంత దారుణంగా హింసిస్తున్నారు అని చెప్తున్నా కూడా ఆయనకి ఎంకరేజ్మెంట్గా ఒక్క వీడియో చేయలేదు. ఇదేదో నేను ఆయన రాజకీయ నాయకుడు కనుక చేస్తున్నాడని కాదు, ఇదే పర్సన్ వైసీపీలో ఉన్నా కూడా నేను ఎలానా మాట్లాడతాను. ఆయన వాళ్ళందరికీ చెమటలు పట్టిస్తున్నాడు కనుక మాట్లాడుతున్నాను తప్ప ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీలో ఉన్నాడనో లేకపోతే రాజకీయ నాయకుడనో కాదు. ఒక పర్సన్గా నేను ఆయనకి ఎంకరేజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఆయన హిందువులందరికీ కూడా మేలు చేస్తున్నాడు, చట్ట ప్రకారం చేస్తున్నాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా రాజకీయ నాయకులంతా కూడా అదే పని చేయాలి. ముఖ్యంగా మాటలకు పరిమితం కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనలాగే ప్రవర్తించాలి. ఒక మతం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకలాగా, ఇంకొక మతం వారి దగ్గరికి వెళ్ళి ఇంకొకలాగా మాట్లాడకూడదు. ఆర్ఆర్ఆర్ గారు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారండి. ఆ రోజు యాక్చువల్గా ఏం జరిగింది ఆ రామాలయం దగ్గర అనేది కూడా ఆయన మాట్లాడారు. ఎంత చట్టబద్ధంగా, ఎంత నాగ్గా కోసేస్తూ అని మాట్లాడారు. ఆయన ఎవడైనా తప్పు పట్టగలడా? అది తెలివితేటలు, అది నాయకుడికి ఉండే విధానం. నేను దాన్ని హర్షిస్తానండి. ఎవరైనా మంచి చేస్తే హర్షిస్తాను. రాజకీయ నాయకులు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా పనిచేయాలి, అది కూడా చట్టబద్ధంగా పనిచేయాలని మరొక్కసారి చెప్తూ ఆయనకి మూడోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ అందరికీ నమస్కారం అండి. జై హింద్.